హాయ్ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినగలిగే ఆరోగ్యకరమైన తీపి గుమ్మడికాయ హల్వా నేను ఆర్గానిక్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ హల్వా చేసే విధానం చూద్దాం రండి. ఇది రామ గుమ్మడి వెరైటీ అండి. ఈ గుమ్మడి ముక్క నాకు మా మిద్దె తోట గ్రూప్లో ఫ్రెండ్ ఇచ్చారండి. తను కంప్లీట్ ఆర్గానిక్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండిస్తుంటారు. తను ఇది నాకు షేర్ చేశారండి. చిన్న ముక్క టేస్ట్ చేస్తే చాలా బాగుంది. దీంతో హల్వా చేస్తే చాలా బాగుంటుందని ఇప్పుడు మీకు దీంతో టేస్టీగా హెల్తీగా హల్వా చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఈ రెసిపీ చేసే ముందుగా మనం ఈ గుమ్మడికాయలో ఉండే పల్పుని గింజల్ని శుభ్రంగా తీసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కను రెండుగా కట్ చేసుకొని శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి. అలాగే ఈ గుమ్మడికాయని మనం ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి. ఈ గుమ్మడికాయలు చాలా పోషక విలువలు ఉన్నాయండి. అందువల్ల షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు, కంటి చూపు తక్కువ ఉండేవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఎంతో మేలు చేస్తుందని విన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ గుమ్మడికాయ చెక్కు తీసేసుకొని ఈ సైజు ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఆర్గానిక్ బెల్లము, పచ్చికోవా, నెయ్యి, జీడిపప్పు, దోసపప్పు, యాలకులు, తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ. ఇప్పుడు ఈ గుమ్మడికాయని మిక్సీకి వేసి తురుముకుంటాను. మీరు మామూలుగానే తురుముకోవచ్చు. నాకు ఈజీగా అయిపోద్దని దీంట్లో వేసేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, అందుకని ఇది వాడతాను నేను. అంతేకాకుండా ఈ గుమ్మడికాయని జ్యూస్ చేసుకున్నా, పచ్చిది సలాడ్ లాగా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో కర్రీ కూడా చేస్తామండి, సాంబార్లో కూడా వేస్తాము. అంతేకాదండి, ఈ గుమ్మడికాయ హల్వా రోజు పిల్లలకు కొంచెం కొంచెం ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో చాలా మార్పు కనిపిస్తుంది. అలాగే ఈ గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. వీటితో కారపొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుమ్మడి గింజలు పొడి చేసి పాలల్లో కలిపి పిల్లలకి ఇవ్వచ్చు రెగ్యులర్గా. అందువల్ల మనం ఈ గుమ్మడికాయని మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటుంటే మనలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా గ్రైండ్ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి తురిమేది. అలాగే దీంట్లో క్యారెట్, బీట్రూట్, కొబ్బరి అవన్నీ కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి తురిమేదానికి. నీట్గా వస్తుంది దీంట్లో. మీరే చూడండి ఎంత బాగుందో. అయితే ఎంత పెద్ద కాయ అయినా కానీ చాలా ఈజీగా ఫాస్ట్గా తురిగేయచ్చండి. దీంట్లో పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 4 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసిన నెయ్యి కూడా నేను ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకుందండి. ఈ జీడిపప్పు ఇప్పుడు నేతిలో వేపుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది ఇలాగే వేపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసి పెట్టేసుకుందాము. సో అలాగే మీకంతా పని అయిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వేపిన జీడిపప్పునంతా పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పు వేపిన తర్వాత మిగులుతుంది కదా, ఆ నేతిలోనే మనం గుమ్మడికాయ తురుము ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా వేపుకుందాము. ఈ గుమ్మడికాయ తురుము సుమారుగా 6 కప్పుల వరకు ఉంటుందండి, అంటే 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వేసుకొని బాగా మగ్గనిద్దాము. దీంట్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు అడుగు పట్టకుండా. ఇది పచ్చివాసన పోయి ఏదైనా కొంచెం ఒగరుంటే అదంతా పోయే వరకు వేపుకోవాలి. ఇది రామ గుమ్మడి అని చెప్పాను కదా, అసలు ఒగరే లేదండి, చాలా తీయగా ఉంది. అందువల్ల దీంతో హల్వా చేస్తే బాగుంటుందని ఈ రెసిపీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ గుమ్మడికాయని సన్నని మంట మీదే ఒక 10 నిమిషాల వరకు ఈ వాటర్ అంతా పోయే వరకు వేపుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఇలా సన్నని మంట మీదే దగ్గరుండి 10 నిమిషాల వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు మనకి కలర్ చేంజ్ అయ్యి ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది బాగా ఉడికిన తర్వాత కూడా మంచి లెమన్ ఎల్లో కలర్లో చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ గుమ్మడికాయ హల్వా స్వీట్ షాపులో లాగా ఎక్కువ టేస్ట్ రావాలంటే ఇందులో నేను పచ్చికోవా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 కేజీ ఈ గుమ్మడి తురుముకి 1/2 కేజీ పచ్చికోవా యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ కోవా మీకు దొరికితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. దీనికి బదులు కొంతమంది చిక్కటి పాలు కూడా యూజ్ చేస్తారు. అయితే పాలు వాడడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ కోవా వల్ల టేస్ట్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంది, అందుకని ఇది వాడాను నేను. ఇప్పుడు ఈ పచ్చికోవా ఈ ఉండలంతా పోయి బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు ఈ గంటితో క్రష్ చేస్తే బాగా కలుపుకోవాలి. ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పొడి. ఇది నేను డైలీ షుగర్కి బదులుగా ఇదే వాడతాము. ఇది 1/2 కేజీ తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మామూలు బెల్లం కానీ
మీ స్వీట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం జ్యూసీగా వస్తుంది. ఇదంతా కొంచెం వాటర్ అంతా దగ్గర పడే లోపల మనం 10 యాలక్కాయలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు మనం దంచిన యాలక్కాయల పొడి కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్ తీగ పాకం వచ్చే వరకు ఇది బాగా ఇందులోనే ఉడకనిద్దాము. అప్పుడు మనకి 1 వీక్ దాకా ఉంటుందండి హల్వా పాడవకుండా. ఇది చూడండి బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయ బెల్లం కోవా అంతా కలిసేటట్టు జాగ్రత్తగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి సన్నని మంట మీదే. ఇది చూడండి ఇది బాగా దగ్గరకు వచ్చినప్పుడు ఫైనల్గా మనం ఇంకో 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ నెయ్యి వేసిన తర్వాత ఇందులో దోసపప్పు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు సన్నని మంట మీదే అలాగే ఉంచేద్దాము. ఇప్పుడు ఈ హల్వా గిన్నెకి అంటుకోకుండా మనం వేసిన నెయ్యి ఎంత పైకి తెరితే అప్పుడు ఈ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇది ఇప్పుడు చూడండి ఈ నెయ్యి అంతా మనకి పైకి వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం వేడి చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా హెల్త్కి మంచిదండి. అందులో నేను కంప్లీట్గా ఆర్గానిక్ బెల్లము ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడాను, ఆర్గానిక్ గుమ్మడి కూడా వేసాను కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా. ఇప్పుడు దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత బాటిల్లో వేసి మూత పెడితే 1 వీక్ వరకు అలాగే ఉంటుందండి. అంతే అండి, ఎంతో ఆరోగ్యంగా ఉండే ఎమ్మి ఆర్గానిక్ గుమ్మడికాయ హల్వా రెడీ. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.